ముందుగా మనందరి కలయికకు కారణమైన మన గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే నన్ను ఎంతో సాదరంగా, ప్రేమగా ఆహ్వానించిన ఈ మహావతార్ ఫౌండేషన్ వారికి, లలిత మేడం గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం అండి. అలాగే జూమ్‌లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ఎన్నో పనులుంటాయి. ఎన్నో హ్మ్, మార్నింగ్ వాక్‌లుంటాయి. ఇలా ఇలా ఎవరికీ హ్మ్, హ్మ్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటది. వాటన్నిటిని పక్కన పెట్టి ఎంతో శ్రద్ధగా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. మేడం, నా వాయిస్ కరెక్ట్‌గానే ఉందా? ఓకే. ఎస్ సార్. నాకు ఉంది సార్. ఆ! ఓకే. ధ్యాన పరిచయము అంటే నేను సుమారుగా మా నా పేరు కాశీ విశ్వేశ్వరరావు అండి. మాది కాకినాడ పక్కనే విలేజ్ ఉంది పండూరని. హ్మ్. నేను ఊరికే సెల్ ఫోను చూస్తూ దాంట్లో పీఎంసీ చూసి నేను కనెక్ట్ అయ్యానండి ధ్యానంలోకి. హ్మ్. మాది సహజంగా మాంసాహార కుటుంబం. ఎప్పుడైతే ఇది చూసి చాలామంది నేను చాలా వీడియోలు చూసాను. ఏంటి ఇంత ఇలా చెప్తున్నారు అని, ఏంటి తెలుసుకుందాం అని జెప్పేసి నేను, మా మిసెస్ కూడా దీని గురించి మొదటి వారంలోనే, ఈ చూసిన మొదటి వారంలోనే పూర్తిగా శాకాహారులుగా మారిపోయామండి. నిజం చెప్పాలంటే నా దగ్గర నలుగురు మటన్ షాప్ వాళ్ళు ఫోను నంబర్‌లు ఉండేవండి. వాళ్ళతో నేను ఫ్రెండ్‌షిప్ చేసేవాడిని. వాళ్ళకి డబ్బులు అప్పిచ్చేవాడిని. ఎందుకంటే మంచి హ్మ్. ప్రొడక్ట్ తెచ్చుకోవడానికి తెచ్చుకుందాం అని చెప్పేసి వాళ్ళకి ఫోను జేసి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు, కాకపోతే ఒకళ్ళ దగ్గర బెస్ట్ ఉంటది అని జెప్పేసి నేను అలా ఉండేది. అలా ఉండేవాళ్ళం. మా ఫాదర్, మదర్ చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచో అది అలవాటు చేసేసారు. నాకు తెలీదు. ఆహ్, ఎప్పుడైతే మనకి ఈ ధ్యాన మార్గం తెలిసిందో, మన గురుదేవులు ఎప్పుడైతే ఇలా అందించారో అది నా జీవితంలో మహాభాగ్యం అండి. ఎందుకంటే నాకే గనక ధ్యానం పరిచయం కాకపోయి ఉంటే, నేను ఇప్పటికీ కూడా సుమారుగా 5 సంవత్సరాలన్నర అలా అవుతుంది. ఈ 5 ఏళ్లుగా కూడా నేను ఇంకా ఎన్నో జీవుల్ని హ్మ్. నేను చేసేవాడిని. ఆ కర్మలు గూడా నా అకౌంట్‌లో యాడ్ అవుననమాట. ఎప్పుడైతే ఈ ధ్యానం పరిచయం అయిందో నాకు ఆహ్, నా అకౌంట్‌లో ఆహ్, కర్మలన్నీ తగ్గించుకున్నట్టే గదా! అందుకని ఒకసారి గురువు గారికి, పత్రిజీ గారికి చాలా 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 కృతజ్ఞతలండి. ఎందుకంటే ఎవరు మనం ఎవరి చేసినది ఎవరు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నారు కదా! మనం ఏం చేసుకుంటే అదే మనకి రిపీట్ అవుతుంది. మరి పత్రిజీ గారు కనుక ఈ ధ్యానం గనక నాకు పరిచయం కాకపోయి ఉంటే నేను ఇప్పటికీ అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. అంటే మరికొన్ని, మరిన్ని జీవుల్ని నేను, అందుకని అవన్నీ నా అకౌంట్ నుంచి తొలగించబడినట్టే, తగ్గించబడినట్టే. ఓకే. ఎనీహౌ, ఈరోజు మనం భగవద్గీత ఆహ్, ధ్యానం యొక్క విశిష్టత గురించి భగవద్గీతలో కానీ, అలాగే ఉత్తర గీతలో కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతకన్నా ముందుగా భగవద్గీత యొక్క గొప్పతనం గురించి శంకరులు, ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారో తెలుసుకుందామా? భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికా పీత సకృదపియేన మురారి సమర్చ
క్రియతే తస్య ఏముని సచ్చా అన్నారు. ఎవరైతే రోజుకి కొద్దిగా అయినా భగవద్గీతని అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగాజలలవ కణికాపీత ధ్యానం అపారమైన ధ్యాన సాధన రోజుకి 3 గంటలు పైగా ధ్యాన సాధన చేసే వాళ్ళకి మనకి తెలియకుండానే లోపల గంగా జలం ఊరుతుందంటండి ద్రవాలుగా. అలాంటి గంగా జలాన్ని సేవిస్తారో క్రి సుకృదపి ఏన మురారి సమర్చ, అంటే మురారి అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే సత్సంగంలో ఇలాంటి సత్సంగాల్లో, సజ్జన సాంగత్యాల్లో జ్ఞానులతో చర్చా సమావేశాలు కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళకి, ఈ పై ముగ్గురికి ఎవరైతే కొద్దిగా అయినా భగవద్గీతని అధ్యయనం చేస్తారో, రోజుకి 2 శ్లోకాలైనా చదువుతూ ఉంటారో, ధ్యాన సాధన 3 గంటలు పైగా ధ్యాన సాధన చేస్తూ ఆహ్, గంగాజలాన్ని సేవిస్తూ ఉంటారో, అలాగే 3 జ్ఞానులతో సత్సంగంలో పాల్గొంటారో, సజ్జన సాంగత్యం చేస్తారో, వాళ్ళకి క్రియతే తస్య ఏముని చర్చా అన్నారు. మరణ సమయంలో యమునితో ఎటువంటి పేచీలు ఉండవు అని చెబుతున్నారనమాట అండి ఆదిశంకరాచార్యులు వారు. ఏ ఏంటంటే అది ఎలాంటిదంటే, మనం హ్మ్, మరణ సమయంలో యముని దగ్గరికెళ్ళిన తర్వాత మనకి సులభంగా అర్థం అవ్వడం కోసం అని చెప్తున్నాను. మనం అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్‌కి కానీ, పెద్ద పెద్ద టెంపుల్స్ కానీ, ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు అక్కడ ఒక స్కానరు మన దగ్గర సెల్ ఫోన్‌లు గానీ, ఇలా ఏం లేకుండా మనల్ని స్కాన్ చేస్తూ ఉంటారు. లోపలికెళ్ళేటప్పుడు పర్మిషన్ కావాలి. అక్కడ గార్డ్స్ ఉంటారు. అలాగే దూతలు మనం ఎళ్ళేసరికి అక్కడ మనల్ని వరుసగా లైన్‌లో ఎళ్తూ ఉంటాడండి. ఎళ్తూ ఉంటే అక్కడ ఆహ్, మనం నువ్వు ఈ భూలోకంలోకి ఏం చేస్తానని ప్రమాణం చేసి ఎళ్ళావు? ఏం చేసుకొని వచ్చావు? ఇదిగో చూడు నీ లైఫు అలాగని మనకి చూపిస్తారటండి. చూపిస్తే అక్కడ గనక మనం చేసిన చెడ్డ కర్మలు, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తనలు ఇవన్నీ ఉంటే అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మనకి శిక్ష. శిక్షలు ఉంటాయన్నమాట. అలాంటి సమయంలో మనం ఎప్పుడైతే కొద్దిగా అయినా భగవద్గీత చదివితే ఈయన చెప్తున్నారనమాట. యముని దగ్గర మరణ సమయంలో మనకు ఎటువంటి పేచీలు ఉండవు. మనం వెళ్ళామండి. ఎళ్ళేసరికి మన అకౌంట్‌లో ఎన్నో కర్మలున్నాయి. చెడ్డ కర్మలు. అప్పుడు గనక యముని దగ్గర పక్కనే చిత్రగుప్తుల వారుండి ప్రభు ఈయన 2 శ్లోకాలు చదివారు. భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు. రోజు నిత్యం అని కనుక చెబితే, ఓకే. పాస్ ఇతన్ని వదిలేయండిరా అంటారట. అలాగే గంగాజలం ధ్యాన సాధన చేస్తూ ఎవరైతే గంగా జలాన్ని సేవిస్తారో వాళ్ళకి, అలాగే సజ్జన సాంగత్యంలో పాల్గొంటారో, సత్సంగాల్లో పాల్గొంటారో వాళ్ళకి, ఈ ముగ్గురిని ప్రభు ఈయన ధ్యాన సాధన విపరీతంగా చేసేవారు అని గాని, ఈయన జ్ఞానులతో సత్సంగం జరిపేవారు అని గాని ఎప్పుడైతే చెప్పారో మనల్ని ఆ చెక్ పోస్ట్ మనల్ని ఆపినప్పుడు ఒక ట్రైన్‌లో కానీ, లేకపోతే ఒక బస్సులో కానీ, ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సులు ఉన్నాయి కదండీ ఇప్పుడు. వెంటనే కండక్టర్ గారు వచ్చిన వెంటనే మనం ఆధార్ కార్డ్ గనుక ఇలా చూపిస్తే ఓకే. అన్నట్టుగా మనం ఈయన అకౌంట్‌లో ఈయన భగవద్గీత చదివారు, సత్సంగాల్లో పాల్గొన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, అన్నీ చేసి ఉన్నారని గనుక చెబితే వెంటనే మనల్ని అక్కడ ఎటువంటి పేచీలు లేకుండా రిలీవ్ చేసేస్తారనమాట. ఓకే. అంతకన్నా మహాభాగ్యం ఏముంటదండి. హ్మ్. అని చెప్తున్నారు. ఇక ఆహ్, భగవద్గీత గొప్పతనం గురించి ఇంకొక మాట చెప్పారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. నదులయందు గంగ ననలందు సంపెంగ, నదులయందు గంగ ననలందు సంపెంగ, సతుల సీత
గ్రంథ తతుల గీత నదులయందు గంగ ననలందు సంపెంగ సతుల సీత గ్రంథ తతుల గీత కవులయందు గొప్ప కాళిదాసుండురా లలిత సుగుణజాల తెలుగుబాల అన్నారు. అంటే అండి, నదులన్నింటిలో గంగా నది, యమున, సరస్వతి ఇలా పేర్లు ఉంటాయి కదండి. ఆ, వాటిలో గంగా నది చాలా శ్రేష్టమైనదంటండి. ననలందు సంపెంగ. సంపెంగ అంటే సంపెంగ పువ్వు, పువ్వులలో ననలు అంటే పువ్వులలో సంపంగి యొక్క సువాసన గాని అద్భుతంగా ఉంటది అని చెప్తున్నారు. సతుల సీత అంటే భార్యలలో, స్త్రీలలో సీతాదేవిని అద్భుతంగా వర్ణించారనమాట అండి. సీత లాంటి భార్యలు, ఆవిడని చూసి ఆవిడ గుణగణాలు, ఓర్పు, సహనం ఇలాంటివన్నీ మనం చూసి నేర్చుకోవాలి. సతుల సీత గ్రంథ తతుల గీత, గ్రంథాలన్నింటిలోకి భగవద్గీత ఉత్తమ గ్రంథం అన్నమాట. ఉన్నవి ఎన్ని ఉన్నా సరే మ్, భగవద్గీత అని చెప్తున్నారు. అలాగే కవుల యందు గొప్ప కాళిదాసుండురా, కవులందరిలోకి కూడా కాళిదాసు గొప్పవాడు. లలిత సుగుణజాల తెలుగుబాల అని కరుణశ్రీ జంజాల పాపే శాస్త్రి గారు అద్భుతమైన మాటలు చెప్పారు భగవద్గీత గురించి. ఇక మనం ధ్యానం యొక్క విశిష్టత గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం నుంచి 36, 37 శ్లోకాలుగా చెప్పారండి. ఏమంటున్నారంటే ఆయన, యథైదాంసి సమిద్ధూగ్ని భస్మశాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మశాత్ కురుతే తథా భస్మశాత్ కురుతే తథా. యమ యథైదాంసి సమిద్ధోగ్ని అంటే ప్రజ్వలిల్లుతున్న మంటలలో ఎలాంటి కట్టెలైనా సునాయాసంగా ఎలా కాలిపోతాయో, మంటలు వేగంగా ఉన్నప్పుడు కొన్ని పచ్చివైన వెండు అయినా ఎలా అయితే సునాయాసంగా కాలిపోతాయో, ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే తదా. ధ్యానం గనుక ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటారో వాళ్ళ కర్మలన్నీ కూడా మంటలలో కట్టెలు ఎలా సునాయాసంగా కాలిపోతాయి అలాగా తగ్గించబడతాయి అని చెబుతున్నారు. అదే 4వ అధ్యాయం నుంచి 37వ శ్లోకంగా ఏమంటున్నారంటే, అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి వృజినం సంతరిష్యసి. అపిచేదసి పాపేభ్య అంటే నువ్వు అందరికంటే ఎక్కువ చెడ్డ కర్మలు చేసి ఉన్నట్లయితే, సర్వేభ్య పాపకృత్తమః అంటే నీ అకౌంట్లో సర్వం పాపకర్మలే ఉన్నా, నీ అకౌంట్లో సర్వం పాపకర్మలే ఉన్నా కానీ అలాంటి పాప సాగరాన్ని నువ్వు దాటాలి అంటే నీకు జ్ఞానం అనే తెప్ప కావాలి. అలాంటి పాప సాగరాన్ని సునాయాసంగా దాటాలి అంటే జ్ఞానం అనే తెప్ప కావాలి. ఆ జ్ఞానము నీకు ధ్యానం వలననే సాధ్యమవుతుంది. ధ్యానం శరణం గచ్చామి. ఉం? ఇక అదే శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో కూడా చాలా అద్భుతమైన ధ్యానం యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతమైన మాటలు మనకు చెప్పి ఉన్నారండి. అవేంటంటే, నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయేత్ క్రతుకోటి సహస్రానాం ధ్యానమేకం విశిష్యతే. నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయేత్ క్రతుకోటి సహస్రానాం ధ్యానమేకం విశిష్యతే. ఎవరైతే ఒక్క నిమిషమైనా నిమిషంలో అర్ధభాగమైన
ధ్యానంలో ఉంటారో, ధ్యాన సాధనలో ఉంటారో వాళ్ళకి క్రతుకోటి సహస్రానాం ధ్యానమేకం విశిష్యతే. 1000,00,00,000 క్రతువులు చేసినంత ఫలితాన్ని పొందుతారు అని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పారండి. హ్మ్. ఆయన ఇంకా ఏమంటున్నారంటే, బ్రహ్మహత్య సహస్రాని, భ్రూణహత్య శతాని చ, ఏకేహ ధ్యాన యోగచ్చ దహత్యగ్ని రివేందరం అన్నారు. ఎవరైతే మన అకౌంట్‌లో ఏ జన్మలో ఏం చేసామో మనకు తెలీదు. గత జన్మల్లో మనం ఎలాంటి దోషాలున్నాయో, ఎలాంటి పాపాలు చేశామో మనకు తెలీదు. బ్రహ్మహత్య సహస్రాని అంటే మన అకౌంట్‌లో గనక వేలాదిగా బ్రహ్మహత్య దోషాలు ఉన్నా, భ్రూణహత్య శతానిచ వందలాదిగా భ్రూణహత్యలు ఉన్నా, శిశు మరణాలు భ్రూణహత్య అంటే హ్మ్. ఉన్న అవన్నీ కూడా ఏకేహ ధ్యాన యోగచ్చ దహత్యగ్ని రివేందనం. ఒక్క ధ్యాన యోగం చేత దహించి వేయబడతాయి, తగ్గించి వేయబడతాయి అని చెబుతున్నారు. ఇంకా, ఇంకా ఏమంటున్నారు చూడండి ఆయన. ముహూర్తమపి ఏకచ్చ నాసాగ్రా మనసా సహా సర్వం తరతి పాప్మానాం తస్య జన్మ శతార్జితం. ముహూర్తమపి ఏకచ్చ, ముహూర్తమపి ఏకచ్చ నాసాగ్ర మనసా సహా. ఎవరైతే ఒక్క ముహూర్త కాలమైన నాసాగ్ర మనసా సహా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ఆచరిస్తారో వాళ్ళు ముహూర్తమపి ఏకచ్చ నాసాగ్ర మనసా సహా సర్వం తరతి పాప్మానాం తస్య జన్మ శతార్జితం. ముహూర్తమపి ఏకచ్చ అంటే ఒక రోజుకి 30 ముహూర్త కాలాలు ఉంటాయంట. ఒక్కో ముహూర్త కాలానికి 48 నిమిషాల నిడువు. రోజుకి 30 ముహూర్త కాలాలుంటాయి. ఒక్కో ముహూర్త కాలానికి 48 నిమిషాలు సమయం. ఎవరైతే ఒక్క నిమిషమే, ఒక్క ముహూర్త కాలమైనా ధ్యానం చేస్తారో, ఒక్క ముహూర్త కాలం అంటే ఎంతండి? 48 నిమిషాలు. రోజుకి ఒక్క 48 నిమిషాల పాటు ఎవరైతే ధ్యానం చేస్తారో, వాళ్ళ జీవితంలో సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. వందలాదిగా ఉన్న పాపకర్మలన్నీ సునాయాసంగా తొలగిపోతాయి అని చెబుతున్నారు. ఇంకా మనందరికీ తెలిసిందే, పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయః. మీలో ఎంతమందికి తెలుసండి ఇది? నోటికొచ్చేసి కదా మీ అందరికి? తప్పకుండా నేర్చుకోవాలి. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయః. ఒక్క నిమిషం. ఓకే. సారీ మేడం. ఒకసారి మీకు కనిపిస్తుందండి? ఇక్కడ ఏమున్నాయి?
డబ్బు నోట్లు ఉన్నాయి సార్. హ్మ్. నేనిప్పుడు ఇలా పెట్టి మిమ్మల్ని ఇందులో మీకు నచ్చింది ఒకటి తీసుకోండి అని చెప్పాను. మీరేం తీసుకుంటారు? డబ్బు అనేసరికి ఏది ఎక్కువ ఉంటే దాన్నే నచ్చుతుంది కదా సార్. అచ్చా! తక్కువ అమౌంట్ ఏది నచ్చదు. ఆ! అదే మా ఇంట్లో నాకొక 2 సంవత్సరాల మనవడు ఉన్నాడు. ఉమ్. మా మనవడిని నేను తీసుకోమని చెప్పాననుకోండి. తను కలర్ఫుల్ గా ఉండేది తీసుకుంటారు. తనేం చేస్తాడంటే, తను ఇటువైపు ఉంటే ఇది తీసుకుంటాడు. ఇటువైపు ఉంటే ఇది తీసుకుంటాడు. తనకి ఏది దగ్గరగా ఉంటే అది తీసుకుంటాడు తప్ప, ఈ ఉమ్. నోటికి ఎన్ని చాక్లెట్‌లొస్తాయో, ఎన్ని కొనుక్కోవచ్చో, ఎన్ని బిస్కెట్‌లు తెలియదు కొనుక్కోవచ్చో తెలియదు. వాడికి తెలీదు. కానీ ఎందుకంటే అతని వయస్సు తక్కువ కాబట్టి. ఉమ్. కానీ మనకి సుమారుగా 50, 60, 50 సంవత్సరాలు పైబడి ఉన్నాం మనం అందరూ ఇంచుమించుగా. మనకి ఏది కొనుక్కుం ఏది తీసుకుంటే ఏది ఎంత లాభమో మనకి తెలుసు. సో, ఇది ఈ రూ. 10 నోటు పూజ. స్ మనకి సులభంగా అవడం కోసమని నేను చెప్తున్నాను. ఎస్ సార్. ఇది పూజ. ఇది స్తోత్రం. ఉమ్. ఇది జపం. ఇది ధ్యానం. మీరనుకున్న 500 నోటు తీసుకోవాలని అనుకుంటున్నాం మనం. దీనికి ఎక్కువ వాల్యూ ఉంది. కానీ నిత్య జీవితంలో కనుక మనం చూస్తే అందరూ పూజ దగ్గరే ఉన్నారు. ఉమ్. అవును. మన గురుదేవులు వచ్చే వరకు కూడా ఎవ్వరికీ తెలీదు. ఇలాంటిదోటుందని. ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన ఈ శ్లోకాన్ని అందించారని తెలీదు. ఈ రూ. 10 కూడా నోటు కూడా మంచిదే. అదేం తప్పు కాదు. పూజ కూడా మంచిదే. కానీ అది ప్రారంభ దశలో మనం ఎల్‌కేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడు నా వయస్సు 56, 58 సంవత్సరాలనుకోండి. నేను చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు మా అమ్మగారి చెయ్యి పట్టుకొని నడిచేవాడిని. ఏదైనా గోడ పట్టుకొని నడిచేవాడిని. కానీ ఇప్పుడు కూడా నేను మా అమ్మగారి చెయ్యి పట్టుకొని నడుస్తున్నాననుకోండి. మీలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాలో ఏదో ఉమ్. అవిటితనం ఉంది. నాకు జ్ఞానం సరిగ్గా ఎదగలేదు. నేను మా మదర్ చెయ్యి పట్టుకొని ఇలా నడుస్తున్నాను. మీకేమనిపిస్తది? హేళనగా ఉంటది. ఏంటి ఇంత వయసొచ్చి అని అనిపిస్తదా లేదా? అదే ప్రారంభ దశలో అమ్మ చెయ్యి అవసరం. మనకి చిన్నప్పుడు చూడండి రెండో తరగతి పుస్తకాల్లో అమ్మ అంటే అమ్మ బొమ్మ ఉంటది. ఆవు అంటే ఆవు బొమ్మ. ఇల్లు అంటే ఇల్లు బొమ్మ. ఈగ అంటే ఈగ బొమ్మ. కానీ ఇప్పుడు మనకి అమ్మ అంటే అమ్మ బొమ్మ వేసి చూపించాలా? అక్కర్లేదు. అమ్మ అంటే అర్థమైపోద్ది. ఆవు అంటే ఇలా ఉంటది, తెల్లగా ఉంటాయి, కొమ్ములుంటాయని మనకి బొమ్మేసి చూపించక్కర్లేదు కదా! మనకెంతో జ్ఞానం ఉంది. మనం అందరం ఎంతో తెలివైన వాళ్ళం. జ్ఞానులం. అలాగని ఈ పూజ తప్పని కాదిక్కడ. అంటే ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం మనం ఎదగాలి గదా! మన ఇంట్లో మన పిల్లలు ఈ సంవత్సరం రెండో తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఓ 3 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయిని పలకరిస్తే తను ఫిఫ్త్ క్లాస్‌లో ఉండాలి కదా! ఓ 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పలకరిస్తే అదే మూడో తరగతిలో చదువుతున్నాడనుకోండి. వరుసగా 3 సంవత్సరాల పాటు మూడో తరగతే, రెండో తరగతే చదువుతుంటే అతన్ని మనం ఎలా అంచనా వేస్తాం? అంటే ఒక మొద్దు. వాడికేమి రాదనమాట. జ్ఞానం ఏం పెరగలేదు. ఎన్నాళ్ళు చదువుతారో ఈ మూడో తరగతి అని హేళన చేస్తాం. మనం అందుకని మనం ఏం చేయాలంటే ఎదగాలి. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మన వయసు ఎలా పెరుగుతుందో, మన జ్ఞానంలో కూడా ఎదగాలి. పూజ కోటి సమం స్తోత్రం. కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానం. ఆ! స్తోత్ర కోటి సమం జపం. జపకోటి సమం ధ్యానం. కోటి మనం ఇన్ని పూజలు చేయగలమండి మన జీవితంలో. అందుకని అద్భుతమైన మార్గాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా మనకి చెప్పేశారు. ఏమైనా బరువులు మోయాలండి మనం? ఏమన్నా నిచ్చెనలెక్కాలా? పోనీ ఎక్కడికైనా ఎళ్ళాలా? ప్రతిరోజు కడతాలెళ్ళి, కడతాల్లో పలానా పిరమిడ్‌లో ధ్యానం చేస్తేనే ఫలితం లేదు కదా! మన ఇంట్లో, మన గదిలో, మన కుర్చీలో, మన ఫ్యాన్ కింద దర్జాగా
ఏదైనా పోనీ పలానా పద్మాసనం వెయ్యాలి మీరు, పలానా వజ్రాసనం వెయ్యాలి. అవస్థలేం లేవు కదా! దర్జాగా ఎదురుగా ఇంకో కుర్చీ పెట్టుకొని, కుర్చీ మీద కాళ్ళు పెట్టుకొని, 2 తలగళ్ళు పెట్టుకొని, స్థిర సుఖ ఆసనంలో చేయమని చెప్పారు. ఎంత అద్భుతం అండి ఇది. అద్భుతమైన వరం. హ్మ్. అందుకని ఒకసారి మన గురువుగారికి ఆ! గురువుగారి సహాయంతోనే, ఆ ప్రేరణతోనే నేనొక పాట రాసుకున్నాను. అది మీకు వినిపిస్తాను. పూజలు నోములు ఎల్కేజీ, మౌనము ధ్యానము పిహెచ్డి. పూజలు నోములు ఎల్కేజీ, మౌనము ధ్యానము పిహెచ్డి. ఇంట బయట ధ్యానమెరా, ఇంట బయట ధ్యానమెరా, ఇలలో కలలో ధ్యానమెరా, ఇంట బయట ధ్యానమెరా, ఇలలో కలలో ధ్యానమెరా. పగలు రేయి ధ్యానమెరా, పగలు రేయి ధ్యానమెరా, పత్రిజీ మన దైవమురా, పగలు రేయి ధ్యానమెరా, పత్రిజీ మన దైవమురా. పూజలు నోములు ఎల్కేజీ, మౌనము ధ్యానము పిహెచ్డి. శ్వాసను విధిగా గమనించు, శ్వాసను విధిగా గమనించు, ఈసుని చెంతకు నిన్ను చేర్చు. శ్వాసను విధిగా గమనించు, ఈసుని చెంతకు నిన్ను చేర్చు. కోడుల మేకల, కోడుల మేకల దయతలచు, కోడుల మేకల దయతలచు, ప్రతి జీవిలో, ప్రతి జీవిలో దైవము గుర్తించు. పూజలు నోములు ఎల్కేజీ, మౌనము ధ్యానము పిహెచ్డి. చెప్పిన వారికి పుణ్యమురా, చెప్పిన వారికి పుణ్యమురా, చేసిన జన్మలు ధన్యమురా, చెప్పిన వారికి పుణ్యమురా, చేసిన జన్మలు ధన్యమురా. పూజలు నోములు ఎల్కేజీ, మౌనము ధ్యానము పిహెచ్డి. ఓకే మాస్టర్స్. ఇక నేను ఈ వారంలోనే ఈ పాట రాసుకున్నానండి. పత్రిజీ గారు అందించారు నాకు. అద్భుతం. ఒకసారి ఆయనకి. ఇక భజగోవింద నుంచి శంకరులు ఏమంటున్నారు చూడండి. కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలన మదవాదానం, జ్ఞాన విహీన సర్వమతేన, ముక్తిం నభజతి జన్మశతేనా అన్నారు. మనం కాశీలో కానీ రామేశ్వరంలో కానీ ఎక్కడెక్కడో ఎన్నో నదుల్లో స్నానం ఆచరించిన, ఎన్నో దాన ధర్మాలు చేసిన, ఎన్నో గ్రంథాలు చదివిన ఆత్మజ్ఞానం కనుక లేకపోతే అవన్నీ వృధా అని శంకరాచార్యులు వారు మనకి అందించారు.
ఇక చూసుకుంటే మరి మనకి భగవంతుడు రోజుకి 24 గంటలు సమయం ఇచ్చారండి. 24 గంటలు సమయం ఇచ్చారు. అందులో మనకి ఒక 8 గంటలు నిద్రలో ఎళ్ళిపోతుంది. ఇంకొక 8 గంటలు మరి ఆహ్, ధనం మూలం మిదం జగత్ అన్నారు కదా! మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మనం పోషించుకోవాలంటే ధనం యొక్క అవసరం ఉంది. ధనం కావాలి. ని మరి ఈ మన కుటుంబ వ్యవహారాలకి, పనులకి జీవన మనుగడ కోసం ధనం సంపాదించుకోవడం కోసం, ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవడం ఇలాంటి వాటి కోసం మనం ఒక 8 గంటల సమయాన్ని తీసేయాలి. 8 గంటలు నిద్రలో వెళ్ళిపోతుంది. 8 గంటలు జీవన మనుగడ కోసం వెళ్ళిపోతుంది. ఇంకా మనకి ఎన్ని గంటలున్నాయండి? ఇంకో 8 ఉన్నాయి. 8లో మన అందరి ఇళ్లల్లో కూడా టీవీలున్నాయి కదండీ! టీవీ మనం ఒక 50,000 పెట్టి, 30,000 పెట్టి లేదా ఒక రూ. 1,00,000 పెట్టి కూడా టీవీ కొనుక్కుంటాం. ఆ టీవీ ఇంటికి కొని తెచ్చుకొని కరెంట్ పెడితే పాడేస్తదండి? టీవీలో ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేస్తాయా? రావు కదా! ఏం చేయాలి? మనం కేబుల్ ఏయించుకోవాలి. కేబుల్ బిల్ ఎంత ఉంటదండి నెలకి? 300 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. వాళ్ళ స్థాయిని బట్టి. మరి నెలకి 300 కడుతూ, నెలకి 500 కడుతూ, రోజుకి ఒక్కసారైనా, ఒక్క గంటైనా టీవీ చూడకపోతే మనసుకి ఎలా ఉంటదండి? న్యాయం చేయాలి గదా! ప్రతి విషయానికి. హ్మ్. మనం నెలకి 300, 400 కేబుల్ బిల్ కడుతూ, రోజుకు ఒక్కసారి కూడా టీవీ చూడలేదనుకోండి. మనకి ఎలా ఉంటది? లోపల నుంచి మనసు దొలిచేస్తూ ఉంటది. నెల అయిపోయింది. కేబుల్ బిల్లోడొచ్చాడు. డబ్బులిచ్చేటప్పుడు మనకి ఎంత బాధగా ఉంటదండి. హ్మ్. అందుకని దానికి న్యాయం చేయాలి కదా! మరి. మనం కొనుక్కున్న ప్రతి వస్తువుకి ఒక చీర కావచ్చు, ఏదైనా ఏ వస్తువైనా మనం వాడట్లేదనుకోండి. మనకి మనకే లోపల నుంచి ఇదిగా ఉంటది. అందుకని ఈ టీవీ రోజుకి ఒక గంటైనా మనం పీఎంసీ చూడడానికి, లేదా ఇంకా ఇతర మన గురువుగారు చెప్పారు గదా! ఎక్కడ మంచి ఉంటే అక్కడ అన్నీ తెలుసుకోండి అని చెప్పారు కాబట్టి టీవీ కోసం అని మనం ఒక గంట సమయాన్ని తీసేద్దామండి. ఇంకా ఎంతుంది? ఇంకా 7 గంటలు. మనకి టీవీతో పాటుగా ఇప్పుడు ఒక సెల్ ఫోన్ వచ్చి పడింది. సెల్ ఫోన్ కూడా ఒక 10,000, 20,000, 30,000, 50,000 ఇలా సెల్ ఫోన్ కొనుక్కొని తెచ్చేసుకుంటే దాంట్లో అన్నీ వచ్చేస్తాయండి. నెట్ బ్యాలెన్సు ఏయించుకోవాలి. దానికి ఎంత అవుద్దంటారు? సుమారుగా అది గూడా నెలకో 300. హ్మ్. మరి 300 పెట్టి నెట్ బ్యాలెన్స్ ఏయించుకుని ఒక్కసారి కూడా ఫోన్ ఉపయోగించకపోతే మనకి మనసు బాధగానే ఉంటది కదా! న్యాయం చేయాలి కదా! ప్రతి విషయానికి మనం న్యాయం చేయాలి. దాన్ని ఉపయోగించాలి. అప్పుడు మరి ఈ సెల్ ఫోన్ కోసం ఒక గంట సరిపోద్దంటారా? రోజుకి ఒక గంట సరిపోద్దా అండి? చాలదు కదా! కనీసం 2 గంటలు కూడా సరిపోదు. ఈ మధ్య ఎవరో ఒకాయన చెప్పారు. ఆహ్, ఏంటి చిన్న జోక్ చెప్పారు. ఏంటంటే అండి, ఈ రోజుల్లో ఎవడైనా తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే, వాడి ఫోన్‌లో నెట్ బ్యాలెన్స్ లేదని అర్థం అంటండి. ఎవడైనా తల ఎత్తి తిరుగుతున్నాడు అంటే, మీరు ఏ ఫంక్షన్‌కెళ్ళండి, ఎక్కడికెళ్ళండి, ఇంట్లో ఉండండి, అందరూ ఇదే పరిస్థితి. ఫంక్షన్‌కెళ్తారు, బండి, కారు అక్కడ పార్క్ చేస్తాం. ఇదే పరిస్థితి. పక్క వాళ్ళతో మాట్లాడరు. ఫోను, ఫోను. ఆ! ఎవరైతే తల ఎత్తుకొని తిరుగుతున్నారో వాళ్ళ నెట్ బ్యాలెన్స్ లేదని వాళ్ళ ఫోన్‌లో నెట్ బ్యాలెన్స్ లేకపోతేనే వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడతారంటండి. తల ఎత్తుకొని తిరుగుతారట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంతే. హ్మ్. ఇలా. ఇప్పుడు సెల్ ఫోన్ కోసం ఒక 2 గంటలు తీసేసామండి. టీవీ కోసం ఒక గంట తీసేసాం. ఇంకా ఎన్నున్నాయమ్మా? ఇంకా 5 గంటలున్నాయి.
ఈ 5 గంటల్లో మనందరికి కూడా మన ఇంటి పక్కనే చుట్టూ ప్రహరీ ఉంటది. ప్రహరీ ఇంటి పక్కింట్లో ఒక వదిన గారు ఉంటదండి అందరికి. ఇక్కడ ఇంట్లో పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తారు. భర్త ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఆ తర్వాత వంట అయిపోతుంది. ఈవిడ ఎళ్లి ఆ పెట్టుగోడ దగ్గరికెళ్ళి అలా కూర్చొని, "ఆ! వదిన వంట అయిపోయిందా?" వదిన అంటే ఇక్కడ అన్నగారి భార్య కాదండి. పక్కింటి ఆవిడని అలా పిలుస్తూ ఉంటారు. స్త్రీలు మహా మేధావులండి. ఎందుకంటే ముందు చూపుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా పక్కింటి ఆవిడ వదినైతే ఇంక వీళ్ళకి హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకోవచ్చు. పుట్టింటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఏ ప్రాబ్లమ్ రాదు. "ఏవండీ వదిన పక్కింటి ఆవిడ వదిన గారు ఇచ్చారండి" అని ఏదో స్వీటో ఆవిడ ఇచ్చినయి అన్నీ కూడా ఇచ్చే ముందు కూడా "వదిన గారు ఇచ్చారండి, ఆ వదిన ఇచ్చిందండి" అని చెప్తూ ఉంటారు. భర్తకి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఎంత మేధావులో చూడండి ఒకసారి స్త్రీలకి. హ్మ్. అయితే ఇక అక్కడ సమయం చూసుకుంటే గనక మనం 8 గంటల్లో ఒక గంట టీవీకి వాడేసాం. 2 గంటలు సెల్ ఫోన్‌కి వాడేసాం. ఇంకా 5 ఉంటే అందులో ఆవిడతో పక్కింటి వదిన గారితో మాట్లాడడానికి ఇంకా టైము అన్‌లిమిటెడ్ అండి. అసలు ఎంతసేపు మాట్లాడినా తరగదు. అత్తగారి గురించి, ఆడపడుచు గురించి, మన వీధిలో వీధి చివర ఎవరో పక్క వీధిలో 2 వీధుల అవతల ఒక అమ్మాయి, ఒక అబ్బాయి బండెక్కిందన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. టీవీ నైన్ వాడు కూడా సరిపోడండి. అద్భుతంగా అంత సేకరణ ఉంటది. అన్ని మాటలుంటాయి. అసలు తరగదండి. అసలు బోరే కొట్టదు. సరిగ్గా పాపం 12 గంటలకి వాళ్ళ అబ్బాయి వస్తాడు. మమ్మీ అంటే అన్ని టేబుల్ మీద పెట్టేసాను నువ్వెళ్లి తిను అంటారు గానీ అక్కడి నుంచి రాబుద్దేది పాపం. ఇనుముకి, అయస్కాంతానికి బంధంలా ఉంటది. హ్మ్. ఇంక తప్పక వదిన మళ్ళీ కలుస్తాను. మనం మళ్ళీ సాయంత్రం మాట్లాడుకుందాం అని వస్తారు. ఆవిడ కోసం ఒక 2 గంటలు తీసేసాం. ఇంక 3 గంటలుంది. మన గురువు గారు తన కుటుంబాన్ని, తన పిల్లల్ని త్యాగం చేసి, విడిచిపెట్టేసి మనందరి కోసం ఎక్కడెక్కడో తిరిగారు. ఎక్కడెక్కడో తిరిగారు. ఈ ధ్యానాన్ని అందించారు. ఆయన ఏం చెప్పారంటే, ఒక గంట ధ్యానము, ఒక గంట సజ్జన సాంగత్యము, ఒక గంట స్వాధ్యాయము. ఈ 3 గంటలైనా మీ జీవితంలో ఉన్న సమయాన్నంతా మీరు ఎలాగంటే వాడుకోండి. ఈ 3 గంటలైనా నా కోసం ఇవ్వండి. మీకోసం మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఈ 3 గంటలని కేటాయించండి అని మనకి అమ్మ చిన్న పిల్లలకి అన్నం గోరుముద్దలు తినిపించినట్టుగా అంత చక్కగా చెప్పారండి. ఒక్కసారి గురువుగారికి మనం ఈ 3 గంటలనైనా మనం సద్వినియోగం చేసుకుందాం. ఒక గంట స్వాధ్యాయము, ఒక గంట సజ్జన సాంగత్యము, ఒక గంట ధ్యానము. చేయలేమంటారా? కష్టమంటారా? ఎంత మహాభాగ్యం. ఎంత అదృష్టాన్ని మనందరికీ ఆయన అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఇచ్చేసారండి. హ్మ్. లేదంటే మనం ఎక్కడ ఇంకా ఎన్ని చెడ్డ కర్మలు చేస్తూ ఉండేవాళ్ళమో. హ్మ్. ఓకే. ఇక మీ అందరూ అసలు ఎంత మేధావులో, ఎంత తెలివైన వాళ్ళో ఒకసారి మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తాను. చూడండి మొన్న పోయిన వారం, ఒక వారం క్రితం నేను బయట నుంచి వచ్చేసరికి మా మిసెస్ నాకు కొంచెం టైర్డ్‌గా ఉన్నానని నాకు ఒక కాఫీ తెచ్చిపెట్టింది. అది కాస్త వేడిగా ఉందని చెప్పేసి నేను ఒక నిమిషం అలా కళ్ళు మూసుకున్నాను. ఈ లోపులో దాంట్లో ఒక ఈగ వచ్చి పడిందండి. తను అటు ఇటు వంటింట్లో తిరుగుతూ, "అరే! ఈగ పడింది" అని దాన్ని తీసుకెళ్ళి సింక్‌లో ఏసేసి మళ్ళీ వేరే పెట్టి తెచ్చిచ్చింది. ఇది కరెక్టే అంటారా? తను కరెక్ట్‌గానే చేస్తుందంటారా? ఓకే. మర్నాడు ఏం జరిగిందంటే ఆహ్, శ్రా శుక్రవారం, శనివారం హ్మ్, హ్మ్, పప్పు టమాటా చేసింది తను. మరి టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ఒక అర కేజీ కళాయి గిన్నెతో నెయ్యి పెట్టింది. దాంట్లో కూడా ఒక ఈగ పడింది. నేను ఇలా వాష్‌రూమ్‌కి చేతులు కడుక్కొని వచ్చేసరికి దాంట్లో కూడా ఒక ఈగ పడింది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? మనం? మీరైతే ఏం చేస్తారు? అమ్మా?
మరి కాఫీ లాగే దీన్ని కూడా సింక్ లో పడేయాల. పోసి దాన్ని కూడా క్యారింగ్ అయితే పడేయాల. పడేస్తావా? అమ్మో! ఈగని ఒక తింటేసి గ్లాస్ నెయ్యి కదా! కలాగిన్తో అర కేజీ నెయ్యి ఉంది. మరి అప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఈగ తీసేసి వాడేసుకుంటాం. అంటే మీరు ఎంతో మేధావులే కదా, తెలివైన వాళ్ళే కదా. మనం దేనికోసం దేన్ని విడిచిపెట్టాలో మీ అందరికీ తెలుసు. సమయాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నామండి మనం. ఆలోచించుకోండి. పోసుకోబుల్ కబుర్లకి వృధాగా వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడానికి, వాళ్ళ చీర ఎలా ఉంది, వాళ్ళ నగలు ఎక్కడ కొన్నారు, వాళ్ళ కారు కొనుక్కున్నారు, వాళ్ళు మేడ కట్టుకున్నారు, ఇలాంటి వాటికి మన 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 సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. సద్వినియోగం చేసుకోవాలి. ఉం? మీరు చాలా తెలివైన వాళ్ళని నాకు తెలిసింది. ఇందాక కూడా నేను ఒక నోట్స్ చూపిస్తే అందులో 500 తీసుకుంటామని కూడా చెప్పారు మీరు. అంటే మేధావులే కదా. ఇక్కడ చూస్తే నెయ్యి విషయంలో కూడా మీరు చాలా తెలివిగానే ఉన్నారు. అంటే మీకు దేనికోసం దేన్ని వదిలేయాలో మీకు తెలిసినట్టే. అందుకని మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఓకే మాస్టర్స్. ఉమ్, ఇక ఇక చూసుకుంటే అబ్బో! చాలా సమయం అయిపోయిందండి. చాలా మ్యాటర్ ఉంది చెప్పడానికి. చాలా అయిపోయింది. మరి ఎలా? సరే. అయితే మన గురువుగారు నోటిలోని మాటలు, నుదిటి మీద వ్రాతలు అన్నారు. అలాగే మన అమ్మమ్మ, తాతయ్యలు కూడా చిన్నప్పుడు చెబుతూ ఉండేవారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటూ ఉండేవారు. అవునండి? మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలకి ఎలాంటి ప్రభావం ఉంటుంది? అన్న విషయంగా మనం మాట్లాడుకుంటే యోగి వేమన గారు ఏమంటున్నారంటే అండి, వాక్కు వలన కలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన కలుగు వసుధ ఘనత, వాక్కు వలన కలుగు మెక్కుడైశ్వర్యముల్, విశ్వధాభిరామ వినురవేమా అన్నారు. మన మాటల వల్లనే మనకి మోక్షం వస్తుందంటండి. మన మాటల వల్లనే మనకి మెక్కుడు ఐశ్వర్యములు. ఐశ్వర్యము అంటే ఇక్కడ ధనం ఒక్కటే కాదండి. మన చుట్టూ 10 మంది ఉండాలి అంటే మన మాటలు బాగుండాలి. మన మాటల వల్లనే మనకి మన చుట్టూ నలుగురు చేరతారు అని ఈ పద్యం ద్వారా చెప్తున్నారు. అలాగే గుమ్మా సాంబశివరావు గారని ఒక ఆయన అద్భుతమైన పద్యం చెప్పారు. కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను, సమయం తక్కువగా ఉందని. వాక్కుకున్న పదును వాడు కత్తికి లేదు. మన ఇంట్లో వాడుకునే కత్తికి కూడా అంత పదును లేదంటండి. మన మాటలకి అంత పదునుంది. వాక్కుకున్న పదును వాడు కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. మనం ప్రేమగా చెబితే ఎవరైనా వింటారంటండి. మా వాక్కుకున్న పదును వాడు కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారనీయకు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దమునకు గొప్ప శక్తి కలదు అన్నారు. మన నోట్లోంచి వచ్చే శబ్దానికి, మాటలకి ఎంతో శక్తి ఉందంటండి. ఆయనకి కొట్టాలి మనం. సూపర్. ఇక మీ అందరికీ చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు విన్న పద్యమే, కాకి చేసుకున్న కర్మమేమి, కోకిల చేసిన పుణ్యమేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు, లలిత సుగనజాల తెలుగు బాల అన్నారు. మీరు వంట చేసుకుంటున్నారు, పెట్టుగోడ మీద ఒక కాకి అదే పనిగా అరుస్తూ ఉంది. మనం ఏం చేస్తామండి? ఒక 2-3 నిమిషాలు చూసి చాలా కోపంగా దాన్ని, అక్కడ కర్ర ఉంటే కర్ర, కత్తి ఉంటే ఏది ఉంటే అది కోపంగా దాన్ని వెళ్ళగొడతాం. అదే మన పెరట్లో మామిడి చెట్టు మీద ఒక కోకిల కూస్తూ ఉంది. మన పనులన్నీ పక్కన పెట్టేసి అది ఎక్కడుందా ఎక్కడుందా అని చెవులు రిక్కించి వింటామండి. దీనికి కారణం ఏంటి? మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు. మనం మధురంగా మృదువుగా మాట్లాడితే మనకి మర్యాద దక్కుతుంది అని. అలాగే మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో 17వ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదండి, మీ అందరికీ వచ్చే ఉంటది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్
స్వాధ్యాయాభ్యాసనం చైవ వాజ్మయం ఉపఉచ్యతే. వాజ్మయం ఉపఉచ్యతే. మన మాటలు ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా మృదువుగా మధురంగా ఉండాలి. అదే నిజమైన వాచిక తపస్సు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పారు. ఇకపోతే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే మరణం ధ్రువం, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి అన్నారు. జిహ్వ అంటే ఏంటి? నాలుక. మన నాలుక చివర లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉంటుందంటే. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, మన మాటల వల్లనే మనకి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందంట. జిహ్వాగ్రే మిత్ర బాంధవ, మన మాటల వల్లనే మనకి బంధువులు మిత్రులు ఏర్పడతారంట, మనతో స్నేహం చేస్తారంట. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, మన మాటల వల్లనే మనకి బంధనాలు ఏర్పడతాయి. అవతల ఆసామి ఎలాంటి వాడో తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే వాడు ఏ ఆఫీసరో ఏ అయి ఉంటే మనల్ని బంధిస్తాడట, జైల్లోనూ కూడా పెట్టిస్తాడట. అందుకని ఆచితూచి మాట్లాడాలి. ఇక జిహ్వాగ్రే మరణం ధ్రువం, మన మాటల వల్లనే మనకి మరణం సంభవిస్తుంది. మన పెద్దలు చెప్తూ ఉండేవారు కదండి, పైన తదాస్తు దేవతలు ఉంటారు, మనం ఎప్పుడు కూడా మాటలు నెగిటివ్ మాటలు ఏమీ మాట్లాడకూడదు అని. మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. మన సాంప్రదాయం కావచ్చు, మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, తాతయ్యలు మన ఎంతో అద్భుతమైన విషయాలని మనకి నేర్పించారు. చూడండి, మీ ఇంట్లో బియ్యం అయిపోయి లేదా పప్పు ఏదో అయిపోయింది, మీరు ఏమంటారమ్మా? నిండుకున్నాయి అంటారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. లావణ్య మేడంకి ఒకసారి గట్టిగా చెప్పండి. మన ఇంట్లో సరుకులు అయిపోయాయి, సరుకులు నిండుకున్నాయి అంటాం. మన నోటి నుంచి నెగిటివ్ మాట రాకూడదంటండి. లేదు, కాదు, నేను చెయ్యలేను, నేను వెళ్ళలేను, నాకు చేత కాదు ఎప్పుడు అనకూడదు. అందుకని సరుకులు నిండుకున్నాయి అంటారు. మరి పెరట్లో తులసమ్మ చనిపోయింది, ఎండిపోయింది, ఏమంటారు? నిద్రించింది, తులసమ్మ నిద్రించింది అంట. అదే తులసమ్మ దగ్గర మీరు దీపం పెట్టారు, దీపం ఆరిపోయింది, ఏమంటారమ్మా? దీపం కొండెక్కింది, దీపం కొండెక్కింది అన్నారు, కానీ దీపం ఆరిపోయిందని ఎప్పుడు చెప్పలేదు. తులసమ్మ ఎండిపోయింది, చనిపోయింది, కానీ చనిపోయింది అనలేదు, నిద్రించింది అన్నారు. ఎంత అద్భుతమైన పదాలు చూడండి. మీరు ఎవరికైనా ఒక ఏదైనా కొలత కొంచాలతో, ఇది వరకు పూర్వం రోజుల్లో ఏదైనా ఒక పెసలు కావచ్చు, మినుములు కావచ్చు, ధాన్యం కావచ్చు, మనం కొలుస్తాం. కొలిచేటప్పుడు ఏదైనా లెక్క పెట్టేటప్పుడు కానీ ఏమంటారండి? లాభం. 1, 2, 3, 4, 5, 6, 6 తర్వాత 7 అన్నది కూడా నోటితో పలకలేదు. 7, 6 నొక్కటి. 7 యొక్క పేరేంటండి? 6 నొక్కటి. ఎందుకంటే 7 అని మనం ఉచ్చరించకూడదు, మన నోటితో మనం 7 అన్నది పలకకూడదు అని 6 నొక్కటి అన్నారు తప్ప 7 అని కూడా పలకలేదు. అంత జాగ్రత్తగా మన మాటల్ని ఆచితూచి మాట్లాడాలి అని చెబుతున్నారు. ఇక మీ అందరూ వినే ఉంటారు, చిన్నప్పుడు మనకి, ఇప్పుడు సెల్ ఫోన్లు టీవీలు కాకముందు ఆకాశవాణి రేడియోలో ఒక అద్భుతమైన భర్తృహరి గారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారండి. అదేంటంటే చెప్తాను, ఒకసారి వినిపిస్తాను. కేయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషయాని శతతం వాగ్భూషణం భూషణం క్షీయంతే ఖలు భూషయాని శతతం వాగ్భూషణం భూషణం. మానవుని యొక్క దేహంలో అలంకరించుకోవడానికి ప్రతి భాగానికి ఒక్కొక్క అలంకరణ వస్తువు ఉందంటండి. వేళ్లకి చుట్లు, కాళ్ళకి పట్టీలు, నడుముకి వడ్లానాలు, మెడలో హారాలు, భుజానికి దండవంకిలు, వేళ్లకు ఉంగరాలు, మడికట్టుకి గాజులు, బ్రాస్లెట్లు, ఇంకా ఇంకా చూస్తే చెవులకి కమ్మలు, జడకి తలలో పాపిడి బొట్లు, జడగంటలు, ముక్కును కూడా వదలలేదండి, ముక్కెరలు. ఇలా ప్రతి భాగానికి అలంకరించుకోవడానికి అద్భుతమైన ఎన్నో అలంకరణ వస్తువులు ఉన్నాయి. ఒక్క భాగానికి కూడా లేదని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే భర్తృహరి గారు, ఎన్ని అలంకరణ వస్తువులు పెట్టుకున్నా నా స్నానం నా విలేపనం నా కుసుమం నా అలంకృత ముద్దజ, నువ్వు ఎన్ని సెంటులు అత్తర్లు ఎన్ని పూసుకున్నా, కేయూరానిలు ఎన్ని భుజకీర్తులు ఇవన్నీ ఎన్ని తగిలించుకున్నా, ఎన్ని వస్తువులు అలంకరించుకున్నా, నీ మాట తీరు గనక బాగుండకపోతే మనిషికి నిజమైన అలంకరణ వస్తువు వాగ్భూషణం భూషణం అని భర్తృహరి గారు చెప్పారు. ఆయనకు ఒక్కసారి గట్టిగా ప్లీజ్. భర్తృహరి గారు, ఈ శ్లోకము ఆకాశవాణిలో ఏకధాటిగా 40 సంవత్సరాలు ప్రచారం అయిందంటండి. ఎంత అద్భుతం కదా! ఏకధాటిగా 40 సంవత్సరాలు ఈ శ్లోకాన్ని ఆకాశవాణి వారు ప్రసారం చేశారట. ఓకే మేడం, మరి మనకి సమయం ఇంకా ఉందా? సమయం అయితే అయిపోవస్తాను సార్. ఓకే, మళ్ళీ మనం ఇంకొకసారి మళ్ళీ పెట్టుకుందాం. సార్ తప్పకుండా. ఉదయం పూట కదా, అందరికి కొంచెం ఇంట్లో పనులు కూడా ఉంటాయి. మళ్ళీ మీ సెషన్స్ మా దాంట్లో ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ మేడం.